ఇక నుంచి మీకు ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేసి వెంటనే ఆ మెసేజ్ డిలీట్ చేశారంటే ఆ మెసేజ్ని చదవడానికి మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ని వెబ్సైట్స్ని యూజ్ చేయాల్సిన అవసరమే లేకుండా ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అయితే చెప్తాను. బేసిక్గా దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సర్చ్లోకి వెళ్ళేసి నోటిఫికేషన్ హిస్టరీ అని సెర్చ్ చేయండి. తర్వాత దీన్ని మీరు ఎనేబుల్ చేసేయండి, అంటే ఆన్ చేసేయండి. దాని తర్వాతి నుంచి మీకు ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేశారనుకోండి, కింద మీకు లాస్ట్ 24 అవర్స్ అని కనిపిస్తుంది. ఆ యారో మీద క్లిక్ చేశారంటే అంటే మనకు వాళ్ళు ఏదైతే మెసేజ్ పంపిస్తారో అది ఒక కాపీ లాగా ఇక్కడ మనకు నోటిఫికేషన్ హిస్టరీలో సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఎవరైనా సరే మనకు మెసేజ్ చేసి డిలీట్ చేసిన వెంటనే సో మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో ఇలా మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే సో ఇందులో మనకు ఒక కాపీ అయితే సేవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా మందికి తెలియదు. సో వీలైనంత వరకు వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.